morning, children. How are you all? I hope you all are safe at home with your parents. Fourth class science first lesson name ఏంటి నాన్న? The food we eat. The food we eat. In previous class, we learned about water, rough and balanced diet, cooking food. Okay. Today, we will learn about preserving food. Preserving food. Before going to class, we have to know today's date and day also, Nana. So what is the date today? 8th and month is 7 and year is 2021. What is the date today? Thursday. THURSDAY, Thursday. See, Nana, ప్రిజర్వింగ్ ఫుడ్ అంటే సో మన ఆహారాన్ని సంరక్షించుకోవడం. వెన్ వీ లీవ్ ఫుడ్ ఇన్ ద ఓపెన్ ఫర్ ఎ ఫ్యూ అవర్స్ జర్మ్స్ స్పాయిల్ ఇట్ అండ్ మేక్ ఇట్ అన్ఫిట్ ఫర్ ఈటింగ్. హవెవర్ వీ కెన్ ప్రివెంట్ ఫుడ్ ఫ్రమ్ గెటింగ్ స్పాయిల్డ్ బై స్లోయింగ్ డౌన్ ద గ్రోత్ ఆఫ్ జెమ్స్. వీ క్యాన్ ప్రిజర్వ్ ఫుడ్ ఇన్ మెనీ వేస్. Treat food to prevent it from getting spoiled. So when we leave food in the open for a few hours, ఒక ఫ్యూ అవర్స్ మనం ఫుడ్ని అలా ఓపెన్ చేసి వదిలేసామనుకోండి, సో అప్పుడు ఏమవుతుందన్న ఆ ఫుడ్ పైన అంతా జెమ్స్ స్పాయిల్ చేసేస్తాయి. ఫుడ్ని మొత్తాన్ని జెమ్స్ అంటే క్రిములు ఏం చేస్తాయి, పాడు చేసేస్తాయి. ఇట్ అండ్ మేక్ ఇట్ అన్ఫిట్ ఫర్ ఈటింగ్. ఇంకా అది మనకి సో ఈట్ చేయడానికి సో అది అసలు పనికిరాదనమాట ఇంక. So, however, we can prevent food from getting spoiled by slowing down the growth of germs. We can preserve food in many ways. అలాంటి సూక్ష్మ క్రిముల్ని మనం తగ్గించడానికి సో వాటి నుంచి మన ఆహారాన్ని సేవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం నాన్న? సో ఫుడ్ని ప్రిజర్వ్ చేస్తాం, ఫుడ్ని సంరక్షిస్తాం. ఆ ఫుడ్ని సంరక్షించుకోవడానికి మెనీ వేస్ ఉన్నాయి. ఒకసారి వాటిని చూద్దాం నాన్న. వెన్ వీ లీవ్ ఫుడ్ ఇన్ ద ఓపెన్ ఫర్ ఎ ఫ్యూ అవర్స్ జెమ్స్ జెమ్స్ SPOIL spoil make it unfit for eating. However, we can prevent food from getting spoiled by slowing down the growth of germs. We can preserve preserve food in many ways. సీననా మెథడ్స్ ఫర్ ప్రిజర్వింగ్ ఫుడ్. సో మనం ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవచ్చో చూడండి, ఎలా కాపాడుకోవచ్చో, ఎలా స్టోర్ చేసుకోవచ్చో చూడండి. సో దీన్ని మనం వీటి మీద జెమ్స్ చేరకుండా ఇలా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. చూసారా? సో అన్నీ రిఫ్రిజిరేటర్లో పెట్టేసి సో డ్రైయింగ్ మెథడ్లో, అలాగే యూజింగ్ ప్రిజర్వేటివ్స్, అలాగే క్యానింగ్ అండ్ బాటిలింగ్ ఎలా ప్రిజర్వ్ చేసుకోవచ్చో ఒకసారి చూడండి నాన్న. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు కదా మనకి. ఫస్ట్ చూద్దాం రిఫ్రిజిరేషన్. Germs grow well in a warm and moist places, but they do not grow well in cold and dry places. The temperature inside a refrigerator is very low. Germs cannot grow well inside it. So we can keep vegetables, fruits and cooked food fresh for a few days in a refrigerator. జెమ్స్ గ్రో వెల్ ఇన్ వార్మ్ అండ్ మాయిస్ట్ ప్లేసెస్. సో వేడిగా ఉండి అలాగే తేమతో కూడిన ప్రదేశాల్లో జెమ్స్ ఏమవుతాయనన్నా ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సో బట్ దే డు నాట్ గ్రో వెల్ ఇన్ కోల్డ్ అండ్ డ్రై ప్లేసెస్. అలాగే పొడిగా ఉన్న ప్రదేశాల్లో, చల్లగా ఉండే ప్రదేశాల్లో ఈ జెమ్స్ అనేవి పెరగవు. ద టెంపరేచర్ ఇన్సైడ్ ఏ రిఫ్రిజిరేటర్ ఈజ్ వెరీ లో. సో మన రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ తెలుసు కదా నాన్న మీకు అందరికీ. సో దాంట్లో టెంపరేచర్ ఏమైనా వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుంది కదా. రిఫ్రిజిరేటర్లో టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. జెమ్స్ కెనాట్ గ్రో వెల్ ఇన్సైడ్ ఇట్. సో రిఫ్రిజిరేటర్లో జెమ్స్ అనేవి అసలు పెరగవు అన్నమాట. సో వీ కెన్ కీప్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ కుక్డ్ ఫుడ్ ఫ్రెష్ ఫర్ ఏ ఫ్యూ డేస్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్. సో అందుకని మనము వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని, అలాగే మన వండిన పదార్థాలని కొన్ని డేస్ ఫ్రెష్గా ఉంచుకోవడానికి ఏం చేస్తాం నాన్న, మనము రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తాం. చూడండి ఇలా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొన్ని డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. సో అదే మనం బయట పెట్టామనుకోండి, వేడికి కానీ తేమ కానీ ఉంటే అవి ఏమైపోతాయి, పాడైపోతాయి. అలాగే వాటి మీద జర్మ్స్ వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం నాన్న, ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ డీప్ ఫ్రీజింగ్.
A deep freezer is a very cold place when we keep meat, fish, or vegetables such as peas and carrots in a freezer. They get frozen. The water present in these foods turn into ice. Germs cannot grow on them easily. We can keep food fresh in a deep freezer for several months. డీప్ ఫ్రిడ్జ్ తెలుసు కదా నాన్న మనకి, ఇంకా ఫ్రిడ్జ్ కన్నా డీప్ ఫ్రిడ్జ్లో ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. అది అక్కడ ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి వెన్ వీ కీప్ మీట్, సో మనం అక్కడ ఇంకా ఏం స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేటివి ఇలా మామూలుగా స్టోర్ చేసుకున్న డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెడతాం నాన్న మనము. సో ఎక్కువ రోజులు మనము వాటిని సేవ్ చేసుకోవాలని అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం. అక్కడ ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి we keep meat, fish or vegetables such as peas and carrots in a freezer. They get frozen. The water present in these foods turn into ice. సో దాంట్లో ఏమైపోతుంది, వాటర్ని కనుక మనము ఉంచామనుకోండి అది ఏమైపోతుంది నాన్న, అది ఎలా మారిపోతుంది, ఐస్ లాగా మారిపోతుంది. జెమ్స్ కెనాట్ గ్రో ఆన్ దెమ్ ఈజీలీ. అక్కడ జెమ్స్ అనేవి ఈజీగా పెరగవు. వీ కెన్ కీప్ ఫుడ్ ఫ్రెష్ ఇన్ ఏ డీప్ ఫ్రీజర్ ఫర్ సెవరల్ మంత్స్. కొన్ని నెలల వరకు కూడా మనము ఫుడ్ని ఎలా ఉంచుకోవచ్చు, ఫ్రెష్గా ఉంచుకోవచ్చు అనమాట. సో చూడండి, రిఫ్రిజిరేషన్ సో మాయిస్ట్ ప్లేసెస్ బట్ దే డు నాట్ గ్రో వెల్ ఇన్ కోల్డ్ డ్రై ప్లేసెస్. టెంపరేచర్, TMPERATA టెంపరేచర్, REFRIGRATO రిఫ్రిజిరేటర్. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ few days in a refrigerator. A deep freezer is a very cold place when we keep meat, fish, peas, carrots. The water present in the foods turns into ice. Germs cannot grow on them easily. We can keep food fresh in the freezer for several months. Okay. Drying is one of the oldest methods used to preserve food. By drying, the water content in the food is removed. The dried food is sealed in packets to protect it from the moisture. So in the air, chilies and grapes are dried to preserve them. So drying is one of the oldest method అనమాట. ఇది ఎండబెట్టడం అనేది, డ్రైయింగ్ అంటే ఏంటన్నా ఎండబెట్టడం. సో డ్రైయింగ్ మెథడ్. సో ఈ ఎండబెట్టడం అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెథడ్ అనమాట, పురాతన పద్ధతి అనమాట. సో బై డ్రైయింగ్ ద వాటర్ కంటెంట్, సో వీటిలో ఉండే నీటి పదార్థాన్ని అంతా తీసివేసి దాన్ని ఎండబెట్టేసి వాటిని స్టోర్ చేస్తారు నాన్న. సో ఈ ఎండడం వల్ల దాంట్లో గాలి, తేమ అనేది ఉండకుండా దీన్ని డ్రై చేసి వాటిని సీల్డ్ ఇన్ ప్యాకెట్స్ చేసి వాటిని సీల్ చేసేస్తారు టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ ద మాయిశ్చరైజర్ ఇన్ ద ఎయిర్. చిల్లీస్ అండ్ ఏవేవి ఇలా డ్రైయింగ్ పద్ధతిలో చేస్తున్నారు నాన్న, చిల్లీస్ అండ్ గ్రేప్స్ ఆర్ డ్రైడ్ టు ప్రిజర్వ్ దెమ్. చిల్లీస్ అలాగే గ్రేప్స్ ఇలాగా ఎండబెట్టి వాటిని ప్రిజర్వ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ యూజింగ్ ప్రిజర్వేటివ్స్. ప్రిజర్వేటివ్స్ PRESERVATIVES ప్రిజర్వేటివ్స్ such as sugar, salt and oil prevent the growth of germs. We can preserve many fruits and vegetables as pickles by keeping them in oil or vinegar. We can preserve fruits such as apples or strawberries as jams by boiling them. With sugar we use salt to preserve fish. చక్కెర, ఉప్పు, నూనె వంటి సంరక్షక ఇవి ఉన్నాయి కదా నాన్న, వీటిని సూక్ష్మక్రిముల పెరుగుదలని నిరోధిస్తుందన్నమాట. ఈ షుగర్ కానీ, సాల్ట్ కానీ, ఆయిల్స్ కానీ ఈ సూక్ష్మక్రిములు పెరగకుండా, ఈ జర్మ్స్ పెరగకుండా సో ఇవి ప్రిజర్వ్ చేస్తున్నాయి అన్నమాట. సో మెనీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యాజ్ పికిల్స్ బై కీపింగ్ దెమ్ ఇన్ ఆయిల్ ఆర్ వెనిగర్ వీ కెన్ ప్రిజర్వ్ ఫ్రూట్స్. సో మనం యాపిల్స్ని కానీ, స్ట్రాబెర్రీస్ని కానీ ఇలా వెనిగర్ ఆయిల్ తోటి సో మనం వాటిని పికిల్స్ కానీ పాడవకుండా వాటిని మనము ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే యాపిల్స్, స్ట్రాబెర్రీస్ జామ్స్ తయారు చేస్తారు కదా నాన్న, వాటిని సో చక్కెర వేసి ఎక్కువగా బాయిల్ చేసి వాటిని ప్రిజర్వ్ చేస్తారు. అలాగే వీ యూజ్ సాల్ట్ టు ప్రిజర్వ్ ఫిష్ పాడైపోకుండా ప్రిజర్వ్ చేయాలంటే దానికి ఏం అప్లై చేస్తారు నాన్న, సాల్ట్ వేసి. సో చాలామంది ఇప్పుడు ఐస్ బాక్సులలో సాల్ట్ వేసేసి ఫిష్ని ఏం చేస్తున్నారు నాన్న, ప్రిజర్వ్ చేస్తుంటారు. సో బీ సేఫ్.
Food gets spoiled when it is kept in the open for a long time. Do not eat spoiled food. You may fall sick. సో మనము స్పాయిల్ అయిపోయిన ఫుడ్ని తీసుకోకూడదు నాన్న, ఎందుకంటే యూ మే ఫాల్ సిక్, మనకి సో అనారోగ్యం అనేది వస్తుంది. కాబట్టి మనము ఓపెన్ చేసి ఉన్న ఫుడ్ని, అలాగే మనము చాలా రోజులు ఇలా ఓపెన్ చేసి పెట్టి ఉన్న ఫుడ్ని మనము తీసుకోకూడదు. నెక్స్ట్ క్యానింగ్ అండ్ బాట్లింగ్. క్యానింగ్ అండ్ బాట్లింగ్. సో క్యానింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ఫుడ్ ఈజ్ హీటెడ్ ఇన్ ఏ క్యాన్ టు కిల్ ద జెమ్స్. క్యానింగ్ అనేది సూక్ష్మక్రిముల్ని చంపడానికి ఈ డబ్బాలో పెట్టి ఆహారం వేడి చేయబడుతుంది నాన్న. ఆ సూక్ష్మక్రిముల్ని చంపడానికి ఒక ఫుడ్ని అనేది హీటెడ్ చేస్తారనమాట, వేడి చేస్తారు. వెన్ ఏ బాటిల్ ఈజ్ యూజ్డ్ టు హీట్ ఫుడ్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ బాటిలింగ్. సో ఇలా బాటిల్లో ఫుడ్ని హీట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఏమంటాం నాన్న మనము? బాటిలింగ్. దీన్ని ఏమంటాం? బాటిలింగ్ అంటాం. సో ద ఎయిర్ ఈజ్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ద కంటైనర్ అండ్ ఇట్ ఈజ్ సీల్డ్. సో ఈ కంటైనర్ల నుంచి గాలి అనేది సో బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఏం చేస్తాం? సీల్డ్. ఈ కంటైనర్ని సీల్ చేసేస్తాం. ద ఫుడ్ ఇన్సైడ్ ద కంటైనర్ ఈజ్ దస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ జెమ్స్. ఈ లోపల ఉన్న ఫుడ్ సో ఎక్కడి నుంచి ప్రొటెక్ట్ చేయబడుతుంది? జెమ్స్ నుండి ప్రొటెక్ట్ చేయబడుతుంది. అండ్ క్యాన్ బీ ప్రిజర్వ్డ్ సేఫ్లీ ఫర్ మంత్స్. ఎన్ని మంత్స్ అయినా దీన్ని మనము ఇలాగా సేఫ్గా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ పికిల్స్ ఆర్ ప్రిజర్వ్డ్ బై క్యానింగ్ అండ్ బాటిలింగ్. సో ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, పికిల్స్ కానీ ఇలాగే క్యానింగ్ అండ్ బాటిలింగ్ పద్ధతి ద్వారా వీటిని మనము ప్రిజర్వ్ చేస్తున్నాం. Sinana, drying is one of the oldest methods used to preserve food by drying the water content, removed, sealed packets, moisture, chilies and grapes. Okay. Prevent the growth of germs. We can preserve many fruits and vegetables as pickles, 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 by keeping them oil or vinegar. We can preserve fruits such as apples or strawberries. STRAWBERRIES, strawberries. With sugar we use salt to preserve fish. So canning, process in which food is heated. When a bottle is heat, food is called bottling. The air is driven out of the container and it's sealed. SEALed, sealed. The food inside the container is thus protected from germs and can be preserved safely for months. Fruits, vegetables and pickles are preserved by canning and bottling. Okay children, I hope you all are understood. Thank you. Stay home, stay safe.